ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇటీవల కాకినాడలో అక్రమంగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న షిప్ను పవన్ పట్టుకోవడం సంచలనాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ చంద్రబాబు కలయికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో మాఫియా ఆగడాలపై కీలక చర్చలు జరిపినట్లు తెలియవస్తోంది. అరాచకాలకు కొమ్ము కాస్తున్న పోలీసు వ్యవస్థపైన వారు ప్రధానంగా చర్చ జరిపినట్లుగా సమాచారం. అదేవిధంగా రాజ్యసభ సభ్యుల నియామకంపై కూడా చర్చించినట్లుగా తెలియవస్తోంది. ఇద్దరి భేటీలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు పలు ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. కాకినాడ నుంచి యథేచ్ఛగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతున్న వైనంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడడం అందరికీ తెలిసిన విషయమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారులు పద్ధతి మార్చుకోకుండా పనిచేస్తున్నారని, ఇది ఒక రకంగా బియ్యం మాఫియాకు సహకరించడమేనని ధ్వజమెత్తారు. రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోయేలా అధికారులే సహకరిస్తున్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్ఓ, కలెక్టర్, పోర్టు అధికారులను పిలిచి ఏం చేస్తున్నారు మీరంతా అంటూ మండిపడ్డారు. కాకినాడ జిల్లా ఎస్పీకి ఎన్నిసార్లు చెప్పినా కనీసం స్పందన లేదని, తాను జిల్లాకు ఎప్పుడు వచ్చినా సెలవుపై ఉంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్నీ చంద్రబాబుతో చర్చించినట్లు వార్తలొస్తున్నాయి. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ గత శుక్రవారం మధ్యాహ్నం పర్యటించిన విషయం తెలిసిందే. ఒక షిప్లో రేషన్ బియ్యం ఆనవాళ్లను గుర్తించారు. పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కొండబాబును ఉద్దేశించి దీనిపై మరింత గట్టి పోరాటం చేయాలని, నెమ్మదిగా ఉండకూడదని చెప్పడం తెలిసిందే. గత 5 ఏళ్ల నుంచి రేషన్ బియ్యంపై పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరుగుతూనే ఉంది. రేషన్ బియ్యం జనాలు ఎక్కువగా తినడం లేదని, దళారులు ఆ బియ్యాన్ని తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకు ఎగుమతి చేస్తున్నారని అప్పట్లోనే పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే రేషన్ బదులు ప్రతి కుటుంబానికి 3,500 అందజేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ విషయంపై చాలా సీరియస్గా ఉన్నట్లు అర్థమవుతోంది. రేషన్ మాఫియాపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మొత్తం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిందన్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. గత వారం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలోని రాజ్యసభ అభ్యర్థిత్వాల అంశం తెరపైకి వచ్చింది. జనసేన ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అభ్యర్థిత్వానికి మద్దతు కోరినట్లు వార్తలొచ్చాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేయాలని భావించినా ఆ సీటును బీజేపీకి కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 3 రాజ్యసభ స్థానాలు 1 నాగబాబుకి ఇవ్వాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కోరడంతో బీజేపీ కూడా సానుకూలంగా స్పందించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుల్లో 3 తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై నమోదైన కేసుల పురోగతిపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. రేపు కేబినెట్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీటింగ్కు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. కేబినెట్లో చర్చించుకోవాల్సిన అంశాలపై ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవంగా కేబినెట్ మీటింగ్ ఈ నెల 4వ తేదీన జరగాల్సి ఉంది. కానీ కాకినాడ ఇష్యూతో ఒకరోజు ముందుగా అంటే రేపు జరగనుంది. ఈ క్రమంలో ఈసారి కేబినెట్ మీటింగ్లో చాలా కీలక నిర్ణయాలు ఉండనున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.